Jesus loves you. Let not your heart be troubled. Welcome to the Jesus Calls Gujarat Prayer Festival. గుజరాత్ ప్రార్థన పండుగలకు స్వాగతం. Jesus calls and God bless you. యేసు పిలుచుచున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. My precious friends, welcome to the presence of the living God. నా అమూల్యమైన స్నేహితులారా, జీవం గల దేవుని సాన్నిధ్యంలోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. The Almighty God has said, "Come unto me, all ye that labor and are heavy laden, and I will give you rest." సర్వశక్తి కలిగిన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వార్లరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని. The Almighty God came into this world in the form of Jesus. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు అనేటువంటి నామము ద్వారా ఈ భూలోకంలోనికి ఉద్భవించాడు. And he longs to give us his peace. ఆయన తన యొక్క సమాధానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. People are running around the world to get peace. ప్రజలు సమాధానము కొరకు ప్రపంచవ్యాప్తంగా పరిగెత్తుచూ ఉన్నారు. But Jesus says, అయితే ప్రభువైన యేసు సెలవిస్తూ ఉన్నారు, just come to me. నా యొద్దకు రండి, I'll give you my peace. నేను నా సమాధానాన్ని ఇస్తాను. Not as the world gives, ఈ లోకపిచ్చినట్టుగా కాదు, but my peace. అయితే నా శాంతిని మీకు The ఇస్తున్నాను. peace of God transcends all the powers of the devil. ఈ లోకములో ఉన్న ప్రతి విధమైనటువంటి దుష్ట శక్తులను దేవుని యొక్క సమాధానము ద్వారా నిర్మూలం చేయగలం. Scripture says the God of peace will crush Satan under your feet. బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది, సమాధానకర్తకు దేవుడు సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితక త్రొక్కించును. Today you need not be oppressed by the devils. ఈ రోజు మీరు దయ్యాల గురించి ఏమాత్రము భయపడన అవసరం లేదు. You need not be oppressed by the problems of life. ఈ లోక సమస్యల గురించి మీరు ఏమాత్రం కూడా చింతించిన అవసరం లేదు. You need not be oppressed because of fear. భయాన్ని గురించి నీవేమాత్రం కూడా విచారించిన అవసరం లేదు. Jesus says, come to me. యేసయ్య అంటూ ఉన్నారు, నా యొద్దకు రండి, I will embrace you. నేను నిన్ను కౌగిలించుకుంటాను, I'll kiss you. నేను నిన్ను ముద్దెట్టుకుంటాను, And I'll remove everything that is oppressing you. నిన్ను విచారపరిచే కలవరపరిచే ప్రతి కార్యక్రమాన్ని నుంచి విడుదల దయచేస్తానంటూ ఉన్నాడు. And I'll fill you with my peace. నా సమాధానంతో నిన్ను నింపెదను, And I'll make you live. నిన్ను జీవింపచేసేదను. My peace will give you the grace to live on in this world. ఈ లోకములో నీవు జీవించడానికి నా సమాధానం అనేటువంటి కృప ద్వారా నీవు జీవించగలవు. In my name, నా నామము ద్వారా whatever you ask me, ఏమడిగినప్పటికీ సరే, I will begin to do everything for you. ఈ నిమిత్తమై సమస్తము చేయడానికి సిద్ధంగా ఉంది. Today, would you hand over your lives to God? ఈ రోజు మీ యొక్క జీవితాలను దేవుని చేతికి సమర్పించండి. Give thanks because He is King.
This night we are going to see about the covenant of peace. ఈ రాత్రి సమయంలో సమాధాన సంబంధమైనటువంటి నిబంధనను గురించి మనం చూడబోతూ ఉన్నాం. See, whatever God makes as a covenant with us, it is an everlasting covenant. దేవుడు మనతో ఎటువంటి నిబంధన చేస్తున్నప్పటికైనా సరే అది నిత్యము ఉండేటువంటి నిబంధనని మనం తెలుసుకోవాలి. This covenant of peace also is going to be an everlasting covenant. ఆయన చేసేటువంటి ఈ సమాధాన నిబంధన కూడా నిత్యము ఉండేటువంటి నిబంధనయే. Job 25 and verse 2 says, యోబు రాసినటువంటి గ్రంథము 25వ అధ్యాయం 2వ వచనంలో God produces peace in his high places where he dwells. ఆయన నివసించేటువంటి తన యొక్క ఉన్నతమైనటువంటి స్థలములలో దేవుడి యొక్క శాంతిని సమాధానాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. God produces peace in the high heavenly places where he lives. ఆయన నివసించేటువంటి ఆ ఉన్నతమైన పరలోకపు స్థలములో ఆయన ఈ శాంతిని సమాధానాన్ని కలుగు చేస్తున్నాడు. And the Bible says ఇంకా బైబిల్ ఏమంటుందంటే in Proverbs 24, 29 and 30, సామెతల గ్రంథము 24వ అధ్యాయం 29, 30 when వచనాలలో he gives that peace, nobody can trouble that person who has this peace in him. ఆయన ఎప్పుడైతే ఆ సమాధానాన్ని ఇస్తున్నాడో ఆయన సమాధానాన్ని ఇచ్చినప్పుడు సమాధానం కలిగినటువంటి వ్యక్తిని ఎవడు కూడా కలతపరచలేడు. Because it is God's peace. ఎందుకంటే అది దేవుని సమాధానము. Once I visited a sandalwood factory, ఒక దినాన్ని నేను ఈ యొక్క గంధము ఫ్యాక్టరీని నేను కలుసుకున్నానండి. and they were making sandalwood oil there. అక్కడ ఈ యొక్క శాండ్వుడ్ తో చేయబడినటువంటి తైలాన్ని తయారు చేస్తూ ఉన్నాను. I spent 1 hour in that factory. నేను ఒక గంట సేపు ఆ ఫ్యాక్టరీలో ఉన్నాను. When I came out, నేను బయటకు వచ్చిన తర్వాత when I came to my office, నేను నా ఆఫీస్కి వచ్చాను. everybody came to me అందరూ నా దగ్గరికి వచ్చారు. and they were all the time వాళ్ళందరూ కూడా ఆ విధంగా ముక్తో అంటూ ఉన్నారంటండి. మంచి స్మెల్ అండి, ఎక్కడి నుంచి వస్తుంది ఈ స్మెల్, ఇక్కడి నుంచి వస్తుంది ఈ వాసన. they were saying like that. ఆ విధంగా వాళ్ళు అంటూ ఉన్నారు. I was there in the presence of sandalwood smell for 1 hour. ఆ యొక్క చక్కని శాండ్వుడ్ పౌడర్ తయారు చేసేటువంటి ఆ తైలం తయారు చేసే దానిలో ఒక గంట సేపు నేను ఉన్నాను. So that smell came with me. ఆ యొక్క వాసన అనేటువంటిది నా దగ్గరికి వచ్చింది, నాతో వచ్చింది. Isaiah 40 and verse 28 says, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 28వ వచనం అంటుందంటే, the peace and serenity that God has makes him never get despair or without peace. ఆయన అనుగ్రహించేటువంటి యొక్క శాంతి సమాధానం లేనటువంటి మనకు వచ్చినప్పుడు మనకు ఏ విధమైనటువంటి కలత గాని సమాధానం లేని స్థితి గాని మనకు రాదు అంటూ ఉన్నాడు. God's peace is not disturbed. దేవుని యొక్క సమాధానం కలతపరచబడేటువంటిది కాదండి. The peace that God has in heaven will never be disturbed. దేవుడు పరలోకమందు కలిగినటువంటి యొక్క సమాధానం కలతపరచబడేది కాదండి. That peace only comes from his presence. ఆ యొక్క సమాధానము ఆయన సన్నిధిలో నుంచి మనకు వస్తున్నది. That is why in Isaiah 26:3 we read, అందుకనే యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, the Bible says it is perfect peace. అది పరిపూర్ణమైనటువంటి శాంతి సమాధానం అంటున్నాడు. This great God came into this world in the form of a man. ఈ యొక్క గొప్ప దేవుడు మానవుని యొక్క రూపంలో ఈ లోకములోనికి He వచ్చినాడు. came in the name of Jesus Christ. యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకములోనికి When he వచ్చినాడు. was in this world so that people can see the Almighty God in action. దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు పని చేస్తున్నట్లుగా ప్రజలు చూడగలిగినట్లు ఆయన నరావతారుడిగా ఈ లోకములోనికి In వచ్చినాడు. John 14:27, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనములో Jesus said, యేసు అంటూ ఉన్నాడు, I have brought this peace from heaven. ఇదో నేను యొక్క శాంతిని పరలోకము నుండి తీసుకుని వచ్చినాను. According to Isaiah 9 and verse 6, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచన ప్రకారంగా I am the Prince of Peace. నేనే సమాధానకర్తగా వచ్చినాను. I have brought this peace into this world. ఈ యొక్క శాంతిని సమాధానాన్ని ఈ లోకములోనికి నేను తీసుకుని I వచ్చినాను. give unto you my peace. ఇదో నా శాంతిని నేను మీకు ఇస్తాను I అంటున్నాను. give unto you my peace. నేను మీకు నా శాంతిని ఇస్తాను అంటున్నాను. Not as the world gives, ఈ లోకం ఇచ్చే విధముగా కాదు, but I give unto you my peace. కానీ నేను నా శాంతిని ఇస్తాను My అంటున్నాను. dear brothers and sisters, నా సహోదర సహోదరులారా, this is the covenant that God has made with you. ఇటువంటి నిబంధన దేవుడు మీతో చేసి With ఉన్నాడు. every one of us, He has made this covenant. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరితో దేవుడి నిబంధన చేసి ఉన్నాడు. I give unto you my peace, ఇదో నా శాంతిని నేను మీకు ఇస్తాను the అంటున్నాను. peace that I have brought from heaven. ఇదో పరలోకము నుండి నేను తీసుకొచ్చిన శాంతి సమాధానములు ఇవి. Psalm 119:165. కీర్తన గ్రంథములో నుండి 119వ కీర్తన 165వ It వచనములో describes the peace of God as a great peace. ఆ దేవుని యొక్క సమాధానం అనేటువంటి ఎంతో గొప్ప సమాధానం అని అంటున్నాడు. Isaiah 66 and verse 12 says, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12వ వచనములో this peace comes into our souls like a mighty river. ఈ యొక్క గొప్ప నది
వలె ఈ సమాధానం మన హృదయములలోనికి వస్తుందని దేవుడు It అంటున్నాడు. comes from the great God. దేవుడు గొప్ప దేవుని దగ్గర నుంచి ఇది So వస్తున్నది. it comes to you in an unlimited way. మనకు సంకుచితము కానటువంటి విధముగా అపరిమితముగా దేవుడు దీన్ని ఇస్తూ And ఉన్నాడు. Philippians 4, 6 and 7 say, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6-7 it is a peace that passes all understanding. సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానం ఇది. Nobody can understand this peace. ఎవరు కూడా ఈ సమాధానాన్ని శాంతిని అర్థం చేసుకోలేరండి. It is a marvelous peace. అద్భుతమైనటువంటి సమాధానము శాంతి ఇది. To whom God says he will give this peace. ఎవరికి ఇస్తానంటున్నాడండి ఈ శాంతిని దేవుడు? Number 1, మొట్టమొదటిది to every individual. ప్రతి ఒక్కొక్క వ్యక్తికి ఇస్తానంటున్నాడు. Every brother, every sister who is sitting here. ఎక్కడ కూర్చున్న ప్రతి సహోదరునికి సహోదరికి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. Isaiah 26:3 tells us so. యెషయా గ్రంథము 26:3 నా మాటను కూడా మనం చూడగలం. Secondly, రెండవదిగా he will give it to any group of people. ఎవరైనా సరే గుంపుగా ఉన్నటువంటి ప్రజలకు ఆయన ఇస్తూ The ఉన్నాడు. Bible says, బైబిల్ గ్రంథం అంటున్నది, Psalm 29 verse 11, కీర్తన గ్రంథము 29వ కీర్తన 11వ Psalm 37 verse 11, అలాగే 37వ కీర్తన 11వ Psalm 85 verse 8. కీర్తన గ్రంథం 85వ కీర్తన 8వ In all these 3 verses, ఈ యొక్క 3 వచనాల్లో కూడా God says, దేవుడు అంటున్నాడు, I will give this peace to my people, నా ప్రజలకు నేను ఈ శాంతిని సమాధానాన్ని ఇస్తానంటున్నాను. my saints, నా పరిశుద్ధులకు ఇస్తానంటున్నాను. my church, నా సంఘమునకు my ఇస్తానంటున్నాను. body. నా యొక్క శరీరమునకు I will give ఇస్తానంటున్నాను. it to them this peace. నేను వారికి ఈ సమాధానాన్ని శాంతిని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. Leviticus chapter 26 and verse 6 says, లేవియకాండం 26:6 he says, ఆయన అంటున్నాడు, I can give this peace to the entire nation. ఇదో లోకమంతటికి దేశమంతటికి ప్రపంచమంతటికి శాంతిని He ఇస్తానంటున్నాడు. can give it to us. ఆయన మనకి ఇవ్వగలడు. When there was lot of problem in our country, మన దేశంలో గొప్ప సమస్యలు మనం ఎదుర్కొని ఉన్నాం. many times the press reporters asked me, అనేక సార్లు ఈ యొక్క ప్రెస్ రిపోర్టర్లు వచ్చి నన్ను అడిగారు, brother, what do you say about these problems? సహోదరులారా మీరు ఈ సమస్యల గురించి ఏమంటారని అడిగారు. I told them, వారితో నేను చెప్పాను, we cannot blame anybody in India. భారతదేశంలో ఎవరిని కూడా మనం నిందించలేము. For this restlessness, nobody should be blamed. ఈ యొక్క విశ్రాంతి లేనటువంటి యొక్క పరిస్థితికి ఎవరిని కూడా మనం నిందించలేము. It is people like me who should be blamed. నా వంటి ప్రజలే దీనికి నిందించబడాలని చెప్పాను. We have failed to pray for the country. ఈ దేశము కొరకు ప్రార్థించడంలో మేము ఓడిపోయినాం. Dinakaran has prayed all the time for himself and those who come to him. దినకరన్ గారు కేవలం ఎంతసేపు తన గురించే ప్రార్థించుకున్నాడు, తన దగ్గరికి వచ్చిన వాళ్ళ కొరకే He ప్రార్థించాడు. has not prayed for the country as he should pray or as God expects him to pray. ఆయన ప్రార్థించవలసినదిగా దేవుడు ఆయనను ప్రార్థించడానికి ఎంతగా ఎదురు చూస్తున్నాడు అంతగా దేశము కొరకు ఆయన I said, ప్రార్థించకపోతే I am responsible. అప్పుడు నేను ఆ ప్రశ్వార్తనని, అయ్యా నేనే దీనికి బాధ్యునని చెప్పాను. Yes, God has made a covenant with you and me. అవును, దేవుడు నీతో నాతో ఒక నిబంధన చేసి When you pray, my son, నా కుమారా నీవు when ప్రార్థించినప్పుడు, you pray, my daughter, నా కుమార్తె నీవు I ప్రార్థించినప్పుడు have made a covenant with you. నేను నీతో ఒక నిబంధన చేశానంటున్నా. I will bring peace to your country. నేను నీ దేశానికి శాంతిని సమాధానాన్ని ఇస్తానంటున్నా. But we don't pray. కానీ మనం ప్రార్థన చేయము. Let us enlarge our faith today. ఈ దినాన్ని మనకి విశ్వాసాన్ని విశాలపరుచుకుందాం. Let us pray for our country. మన దేశము కొరకు మనం ప్రార్థన చేద్దాం. The Bible says, బైబిల్ ఈ విధంగా అంటున్నది, according to 1 Timothy 2:1-3, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు, God will surely give us peace so that we can live in peace. మనము శాంతితో సమాధానంతో మనం జీవించడానికి ఆయన నిశ్చయముగా ఈ శాంతిని మనకి ఇస్తానని అంటున్నాడు. Is God really interested in giving us peace? నిజంగా ఆ విధంగా మనం నెమ్మదితో శాంతితో ఉండడానికి దేవుడు ఇవ్వడానికి ఆశిస్తున్నాడు అంటారా? Let us quote 3 examples. 3 ఉదాహరణలు మనం చూద్దామండి. First example is in Numbers chapter 6 and verse 26. మొట్టమొదటి ఉదాహరణ ఏమంటే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనం. There God is speaking to the chief priest Aaron. అక్కడ దేవుడు ప్రధాన యాజకుడైనటువంటి అహరోనుతో మాట్లాడుతున్నాడు. Said, Aaron, అహరోను, you are chosen to bless my people. ఇదిగో నా ప్రజలైనటువంటి వారిని నీవు ఆశీర్వదించడానికి ఏర్పాటు చేయబడి ఉన్నావు. 3 kinds of blessings God wants to give to his people. 3 రకములైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు తన ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. One blessing is like this. ఒక ఆశీర్వాదం ఈ విధముగా ఉన్నది. He said, Aaron, you must say like this. అహరోను నీవు ఈ విధంగా చెప్పాలంటున్నాడు. Let the countenance of the Almighty God be set upon you and let him give you peace. ఆయన తన యొక్క నీతిని శాంతిని సమాధానం నీ మీద ఉంచి తన యొక్క నెమ్మది నీకు అనుగ్రహించునుగా అంటున్నాడు. And when you pray like that, I'll give them my peace. నీవు ఎప్పుడైతే ఆ విధముగా దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తావో నా శాంతి నీకు ఇస్తానంటున్నాడు. See, God is so interested in giving us peace. He is asking his chief priest to pray for that. ఈ యొక్క సమాధానమును దేవుడు మనకి ఇవ్వడానికి ఎంతో ఆసక్తి కలిగి ఉండి తన ప్రధాన యాజకుడిని ఈ సమాధానం కొరకు నెమ్మది కొరకు ఆయన ప్రార్థించాలని అడుగుతున్నాడు. And when this Almighty God came into this world in the form
of a man called Jesus. ఈ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ లోకంలోనికి ఒక మానవ స్వరూపుడుగా అనగా యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, When he was moving in this world as a son of God, దేవుని కుమారుడుగా ఈ లోకంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు what did he preach? ఆయన ఏమని ప్రకటించాడండి? Acts 10:36 says, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనంలో అంటున్నాడు, he preached peace. ఆయన సమాధానమునే బోధించి He ఉన్నాడు. preached peace. ఆయన శాంతిని బోధించినాడు. Then what did he tell his disciples to do? తన శిష్యులైనటువంటి వారికి ఏం చేయమని చెప్పి ఉన్నాడు? Luke chapter 10, లూకా సువార్త 10వ అధ్యాయం verses 5 and 6. 5-6 వచనాలు He అంటున్నాడు. told his disciples, తన శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు, every time you enter a home, ఇదో మీరు ఏ ఇంటిలోనికైనా సరే ప్రవేశించినప్పుడు say peace be to this home. ఈ ఇంటికి సమాధానము కలుగును గాకని చెప్పండి అన్నాడు. Say peace be to this home. ఈ ఇంటికి సమాధానము కలుగును గాకని చెప్పండి అన్నాడు. If the head of the family is a son of peace, my peace shall be there. ఆ యొక్క కుటుంబము ఆ గృహము యొక్క యజమాని సమాధానానికి పాత్రుడైతే నా సమాధానం ఆ ఇంటిలో ఉంటుందని చెప్పాడు ఆయన. Oh my brother, నా సహోదరుడా, my broken hearted sister, నా యొక్క హృదయం పగిలినటువంటి నా ప్రియమైన సహోదరి, take courage this night. ఈ రాత్రి సమయంలో నీవు ధైర్యం తెచ్చుకోను. This night God wants to give you this peace. ఈ రాత్రి దేవుడు నీకు సమాధానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. My friend, నా ప్రియ స్నేహితులారా, I know God is here to give you peace. నాకు తెలుసు దేవుడు మీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని. Let's prayerfully look to Him. ప్రార్థనాపూర్వకంగా ఆయన వైపు చూద్దాం. Master, తండ్రి, as we pray together, Lord, మేము కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా look into the heart of your dear son, your dear daughter who is praying with me. నాతో కూడా కలిసి ప్రార్థించేటువంటి నీ ప్రియ కుమారుడు కుమార్తె యొక్క హృదయాన్ని మీరు పరిశీలించండి. They may be totally broken hearted, పగిలినటువంటి హృదయంతో ఉన్నారేమో, totally shattered, వారెంతో విచారంతో ఉన్నారేమో. but you're a God who can build back our lives. అయితే నీవు మా యొక్క జీవితాలను మరలా నిర్మాణం చేయగలవు. They may be trying to commit suicide and end their life, Lord. దేవా, వారు ఆత్మహత్య చేసుకొని తమ జీవితాలు ముగించుకోవాలనుకుంటున్నారేమో. But remember them today అయితే వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. as they have come to you. వారిని ఎద్దుకు వచ్చి ఉన్నారు. Lord, take them in your arms. తండ్రి, వారిని మీ చేతులకు తీసుకోండి. Kiss them, Lord. తండ్రి, వారిని ముద్దెట్టుకోండి. Lay your hands and bless them, Lord. దేవా, మీ యొక్క హస్తాలను వారి మీద నుంచి వారిని దీవించండి. Now I command every power of darkness, evil, to come out of their spirits in Jesus' name. ఇప్పుడు వారి ఆత్మలో ఉన్న ప్రతి విధమైన అంధకార శక్తులను బయటికి రమ్మని యేసు నామమున ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. Peace, సమాధానం, peace, సమాధానం. the peace from Jesus, యేసు ద్వారా వచ్చేటువంటి సమాధానం, the peace of God. దేవుని సమాధానం. Let it fill them right now, దేవా, ఇప్పుడే వీరిని నింపునుగాక. right now. ఇప్పుడే Let every fear leave them now. వారిలో ఉన్న ప్రతి భయము తొలగిపోవునుగాక. Let your joy, మీ యొక్క సమాధానం, peace, సమాధానం fill them right now. ఇప్పుడే వీరిని నింపండి. Bless your people, Lord. తండ్రి, మీ ప్రజలను దీవించండి. Let your Holy Spirit flow. పరిశుద్ధాత్మ వీరిలోనికి ప్రవహించునుగాక. Whatever they have lost, వారు ఏమైతే పోగొట్టుకున్నారో give it back to them. వారికి తిరిగి అనుగ్రహించండి. Be their God. వారి దేవుడుగా మీరుండండి. As little children, వారు చిన్నపిల్లల వలె let them hear your voice తండ్రి, వారు మీ యొక్క స్వరాన్ని విందురుగాక. and be led by you. మీ ద్వారా వారు నడిపింపబడుదురుగాక. Let them get back everything they have lost in double measure. వారు పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా తిరిగి వారు పొందెదురుగాక. Thank you for blessing them, Lord. దేవా, వారిని ఆశీర్వదిస్తూ ఉన్నందు కొరకై వందనాలు, Thank you. వందనాలు, Thank you. వందనాలు. Heal their body. వారి శరీరాలను స్వస్థపరచండి. Let every sickness leave them right now. ప్రతి వ్యాధి వారి యొక్క శరీరాల నుంచి విడిచిపెట్టి You పోవునుగాక. sicknesses come out of their bodies in Jesus' name. వ్యాధులారా వారి యొక్క శరీరం నుంచి బయటికి రమ్మని యేసు నామమున ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. You evil powers, leave them in Jesus' name. దుష్ట శక్తులారా యేసు నామమున వారిని విడిచిపెట్టి పొండి. Lord, give them a new hope. తండ్రి, వారికి నూతన నిరీక్షణ అనుగ్రహించండి. Stay in their home. వారి గృహాల్లో మీరు నివసించండి. Stay in their place of work. వారు పనిచేసే స్థలంలో మీరు నివసించండి. Whatever they do should prosper. వారు ఏం చేసినప్పటికీ దాన్ని వర్ధిల్ల చేయండి. Bless their studies. వారి యొక్క చదువులను దీవించండి. Give them a beautiful hope about the future.
తండ్రి వారి భవిష్యత్తు నిమిత్తంగా వారికి అద్భుతమైనటువంటి నమ్మకాన్ని ఇవ్వండి. You are in control of their future, Lord Jesus. ప్రభువైన యేసు వారి జీవితాలను మీరు చేతికి తీసుకున్నందుకు కొరకై వందనాలు. You are near them. వారికి మీరు సమీపముగా ఉన్నారు. You are with them. వారితో కూడా ఉన్నారు. Continue to lead them. వారిని మీరు నడిపించండి నాయన. Bless them, Lord. తండ్రి వారిని దీవించండి. In Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్. My friend, God has blessed you. నా ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని దీవించాడు. డాక్టర్ పాల్ దినకరన్ గారు సహోదరి ఇవాంజలిన్ పాల్ దినకరన్ గారితో కలిసి ఇశ్రాయేల్ మరియు యోర్దాన్ పవిత్ర యాత్రకు రండి. భారతదేశం నుండి హైదరాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, కోల్కతా, బెంగళూరు, కొచ్చిన్, తిరువనంతపురం, చెన్నై తదితర 9 ప్రాంతాల నుండి గ్రూపులు బయలుదేరుచున్నవి. ఇతర దేశాల నుండి ఈ పవిత్ర యాత్రకు వచ్చే వారికి అంతర్జాతీయ కార్యాలయం ద్వారా ఏర్పాటు చేయబడును. ఈ యాత్ర స్థలములను గురించి మీ భాషల్లో తర్జుమా చేయబడును. మన తెలుగు భాషలో కూడా తర్జుమా చేయబడును. డాక్టర్ పాల్ దినకరన్ గారు సహోదరి ఇవాంజలిన్ పాల్ దినకరన్ గారు ఇశ్రాయేలు దేశంలో ఒకరోజు ప్రవచనాత్మక సందేశాన్ని అందించి ప్రార్థనా గోపురం ప్రారంభించి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. ఈ పవిత్ర యాత్రలో పాల్గొన్న వారికి దేవుడు ప్రత్యేక ఆశీర్వాదములు అనుగ్రహించి ఉన్నాడు. మీకొక సువర్ణావకాశం. మీ ప్రయాణ రిజిస్ట్రేషన్ కోసం త్వరపడండి. మా ఉచిత టోల్ ఫ్రీ 1-800-425-7755 సోమవారం నుండి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మీ పేర్లు నమోదు చేసుకొనవచ్చును. అలాగే మా వెబ్సైట్ www.jesuscalls.org ద్వారా కూడా నమోదు చేసుకొనవచ్చును. మొదటి గ్రూపు బయలుదేరు తేదీ అక్టోబర్ 29వ తేదీ 2013, 8 రాత్రులు 9 పగళ్ళు. ప్రియమైన వారలారా, ఈ నంబర్ను సంప్రదించి మీ ప్రయాణ వివరములు, ఖర్చులు తెలుసుకొనవచ్చును. యేసు పిలుచుచున్నాడు ద్వారా ఇశ్రాయేల్ మరియు యోర్దాన్ పవిత్ర యాత్రకు మాతో రండి. నేడు జన్మదినము మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న యేసు పిలుచుచున్నాడు భాగస్థులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుచున్నాము. ఈ వాగ్దానము ప్రకారము దేవుడు మిమ్మను దీవించునుగాక. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి